యా డీపీతో దోచేశారట. డిస్ప్లే పిక్ ఉంటుంది కదా వాట్సాప్, సో దాంతో దోచేశారట. ఎంత మాజీ డీజీపీ మనోరాలి వాట్సాప్ డీపీ ఫోటోతో ఆమె అకౌంటెంట్ కు సందేశం. 1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాలు. విదేశీ ఉద్యోగం పేరిట ఓ యువకుడికి 10 లక్షల కుచ్చురూపి. ఓటీపీ ఫోన్ ధృవీకరణ లేకుండా ఓ వ్యక్తి ఖాతా నుంచి 40 లక్షల బదిలీ. సో సైబర్ పరిధిలో 3 రోజుల్లో 7 కేసులు, దాదాపు కోటిన్నర కాజేసిన కేటుగాలట. సో ఇక్కడ చూడండి ఎంత విచిత్రమో. సైబర్ నేరగాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒక రూపంలో అమాయకులు కొలగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి మాజీ డీజీపీ మనోరాలికి టోకరా వేసినటువంటి సైబర్ నేరగాలు ఆమె అకౌంటెంట్ ను బుడ్డి కొట్టించి దాదాపు 1,20,00,000 రూపాయలు కాజేశారు. మరోపక్క డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్ నేరగాల వల్ల పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు. సైబర్ పోలీస్ కమిషన్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి 3 రోజుల్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 కేసులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించినవి కావడం గమనార్హం. ఈ 7 కేసుల్లోనే బాధితులు దాదాపు 1,50,00,000 కాజేసినట్లు ఆ పోగొట్టులు తెలుస్తోంది. ఆయా కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ప్రముఖ వ్యాపారవేత్త ఒక మాజీ డీజీపీ సంబంధించిన మనోరాలు ఎవరైతున్నారో దాదాపు 1,20,00,000 కొలగొట్టారట. ఆమె దగ్గర నుంచి మార్చి 13న బాధితురాలి ఫోటో డీపీగా పెట్టుకొని నంబర్ నుంచి కంపెనీ అకౌంటెంట్ వాట్సాప్ కు సందేశం వచ్చింది. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే 1,20,00,000 బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్ తమ డైరెక్టర్ నుంచి వచ్చిందని భావించిన సదరు అకౌంటెంట్ వెంటనే 1,20,00,000 రూపాయలు బదిలీ చేశాడు. అనంతరం మరోసారి డబ్బు పంపాలంటూ అదే నెంబర్ నుంచి మార్చి 15న మళ్ళీ సందేశం వచ్చింది. అయితే డైరెక్టర్ కార్యాలయంలో ఉండడంతో చెక్ అప్రూవల్ కోసం అకౌంటెంట్ ఆమెను నేరుగా సంప్రదించారు. ఈ సందర్భంగా 1,20,00,000 విషయం ప్రస్తావించగా తాను ఎలాంటి సందేశం పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్ తనకు వచ్చిన సందేశం లావాదేవీ వివరాలు చూపించారు. అయితే సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితులు వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సో ఇట్లా ఒక రకమైన మోసం జరిగింది. సో స్టాక్ మార్కెట్ పేరిట అంటే మీరు పెట్టుబడులు పెట్టండి, స్టాక్ మార్కెట్లో మేము అధిక లాభాలు ఇస్తాం, 5% నుంచి 10% వడ్డీ ఇస్తామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడుల పేరిట మోసం జరుగుతుంది. ఇది కామన్ జరిగేటువంటి మోసం. సో అదేవిధంగా 20 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్సిస్ ఐసిఐసిఐ పేర్లతో మోసాలు, ఓటీపీ కూడా బ్యాంక్ ఖాతాలో 40 లక్షలు బదిలీ అట. సో ఇట్లా పెద్ద ఎత్తున సైబర్ మోసాలు అనేవి వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఈ సైబర్ మోసాలు అనేవి రకరకాల రూపాలు వస్తున్నాయి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, 1 కాకపోతే 2 సార్లు 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది, లేదంటే మోసపోతారు.